మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముగా ఉన్నటువంటి ఉపము అంటే ఉపమా కాదండి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణలో కోడి చెరువును కబ్జా చేసినటువంటి గజనీ కోడి కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ పోయారు. పోయి అక్కడ ఏం చెప్తాడు, ముందు దేశం తర్వాత రాష్ట్రం అంటాడు. అంటే ఏంటి, ముందు తెలుగుదేశం దాని తర్వాతే మిగిలిన రాష్ట్రం పరిస్థితి అంటావా? అదే కదా దానికి అర్థం. ముందు తెలుగుదేశం తర్వాత రాష్ట్రం అంటావు, జాతీయ సమగ్రతను ముందుకు తీసుకెళ్లాలంటావు. నీకు జాతీయ సమగ్రత అనేది అసలేంటో తెలుసా పవన్ కళ్యాణ్ గారు? ఒక్కసారి జాతీయ సమగ్రత గురించి ఒక 2 నిమిషాల్లో చెప్పు. ఏది చూసి చదవకుండా, ఎవడన్నా రాసిచ్చిన స్క్రిప్ట్ చదవకుండా, ఏంటి జాతీయ సమగ్రత అంటే? ఎవడు ప్యాకేజ్ ఇస్తే వాడి దగ్గరికి వెళ్ళి బానిసత్వం చేయటం జాతీయ సమగ్రత. 2 నిద్రలేసాడు 12 ఏళ్ళ తర్వాత. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందంట. మరి 12 ఏళ్ళ నుంచి ఎక్కడ నిద్రపోయావు? ఇదే తెలంగాణలో నిద్రపోయావు కదా. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగి అదే రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు అదే తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్ళుగా నిద్రపోతూ ఇప్పుడు నీకు ఏదైతే రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందని ఈరోజు గుర్తొచ్చిందా? రెండోది వచ్చేటప్పటికి నాటి సమస్యలు నేటికి వెంటాడుతున్నాయి. మార్చి 14, 2014 హైదరాబాద్లో జనసేన స్థాపించావు. పుష్కర కాలం చాలా పోరాడావు. ఏంది నువ్వు పోరాటం చేసింది? బానిసత్వం కోసం జనసేన ప్రస్థానం ఉంది. నిన్న నువ్వు మీటింగ్ పెట్టింది కూడా అదే. జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం కాదు, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి బానిసత్వం చేయడానికి ఎవడు డబ్బులు ఇస్తే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఊడిగం చేయడానికి జనసేన పార్టీ ఉంది. అదే జనసేన ప్రస్థానం. చంద్రబాబుకు ఊడిగం చేయటం తప్ప 12 ఏళ్ళుగా నువ్వు చేసింది ఏంటి చెప్పు? 12 సంవత్సరాలుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయకుండా ఇంకేం చేసావో చెప్పు. ఇదిగో ఇది చేసా, ఈ పోరాటం చేశా అని ఏమన్నా ఉందా? వాళ్ళు దేశమంతా తిరగచ్చు, నన్ను మాత్రం రాష్ట్రానికి రానివ్వరా? ఊరి నాయన, నువ్వు ఉందే తెలంగాణలో రా బాబు, నేను కొత్తగా రానిచ్చేదేంటి? అరే కొద్దిగానే దిమాక్ ఉందా పవన్ కళ్యాణ్? నువ్వు ఉంటుంది ఎక్కడా? నువ్వు ఉంటుంది తెలంగాణలో అయితే నేను తెలంగాణలోకి మనం రానిలేదని అంటావు. నువ్వు ఉంటుంది తెలంగాణలో, కోడి చెరువును కబ్జా చేసిన తెలంగాణలో, నీ సినిమా షూటింగ్లు చేసుకునేది తెలంగాణలో, నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మళ్ళీ సాయంత్రం పూట డిన్నర్ చేసేది రోజు తెలంగాణలో, మళ్ళీ నేను తెలంగాణలో రానిలేదంటావు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసేటటువంటి దమ్ము లేదు నీకు. ఊరికి అక్కడికి వెళ్ళేందుకు సొల్లు పురాణం చెబుతావు. నువ్వే చెప్పావు కదా మొన్న, రేవంత్ రెడ్డి చాలా మంచోడు అని చెప్పి. రేవంత్ రెడ్డి నీకు మంచోడే, కేటీఆర్ నీకు ఫ్రెండే, బీజేపీతో పొత్తులో ఉన్నావు. మరి ఎవరి కోసం ఈ మీటింగ్ పెట్టావు? అసలు ఎందుకు ఇంకా మోసం చేస్తున్నావు? ఢిల్లీ వస్తే దేశం గొప్పతనం అర్థం అవుతుందంట. అంటే ఢిల్లీ రాకపోతే భారతదేశ గొప్పతనం తెలియదా? అంటే ఢిల్లీ వస్తేనే భారతదేశ గొప్పతనం తెలిసిందా? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి భారతదేశ గొప్పతనం గురించి తెలుసు. నీకు మాత్రం భారతదేశ గొప్పతనం గురించి చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేసేటప్పుడు తప్ప ఇంకోసారి గుర్తురాదనమాట. నీకు భారతదేశ గొప్పతనం కంటే తెలుగుదేశం గొప్పతనం నీకు బాగా తెలుసు. ఎందుకంటే రోజు నువ్వు వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉంటావు కాబట్టి. జాతీయ సమగ్రత అంటే వీళ్ళందరికీ అసలు తెలుసా అంటున్నావు. ఏంటి జాతీయ సమగ్రత అంటే? చంద్రబాబు గాను టీడీపీకి ఏదైతే ఊడిగం చేయటం జాతీయ సమగ్రత. దేశభక్తి అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీకి రోజు ఊడిగం చేయటం దేశభక్తే. దేశమంతా తిరుగుతారంట కాంగ్రెస్ వాళ్ళు, ఈయన మాత్రం రానిట్లేదు. మళ్ళీ అదే విమర్శ, పాడిందే పాట. నువ్వు ఉంటుంది తెలంగాణలోనే. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చినప్పుడు వచ్చి వెళ్తూ ఉంటావు. అసలు నువ్వు నిన్న భలే మీటింగ్ పెట్టావా? కానీ ఆ మీటింగ్లో ఎవడెవడున్నాడు తెలుసా? 5 సార్లు అబార్షన్ చేయించినటువంటి అరవ శ్రీధరు, ఏదైతే జబర్దస్త్లో లేఖీ స్కిట్లు వేసేటటువంటి పేరేదో ఉంది, అది ఏదో అతను, భూములు కబ్జాలు చేసి ఏదైతే రౌడీజం చేసేటటువంటి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమారు, గంజాయి అమ్మించేటటువంటి నీ ఎమ్మెల్యే ఒకడు. నీ 21 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే గంజాయి వ్యాపారం చేస్తాడు గోదావరి జిల్లాలో. సో గొప్పలను పెట్టుకొని నువ్వు నిన్న మీటింగ్ పెట్టావంటే, జబర్దస్త్లో ఆ జడ్జిగా ఉన్న నాగబాబు, ఆది, అరవ శ్రీధరు, సుందరపు విజయ్ కుమారు, ఇంకో జనసేన ఎమ్మెల్యేలు, అనేక కబ్జా ఆరోపణలు ఉన్నటువంటి ఆ పోలవరం చిర్రి బాలరాజు, పోలవరం జనసేన ఎమ్మెల్యే, వీళ్ళందరినీ పెట్టుకొని నువ్వు నిన్న నాడు మీటింగ్ పెట్టి ఏం ఉద్దేశం ఎత్తున్నావు? ఈ దేశ సమగ్రతని వీళ్ళందరూ కాపాడతారా? సిగ్గు కొద్దిగానే ఉండాలి. ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. తునిలో 10 రోజులైంది. ఆ అమ్మాయి ఇప్పటివరకు ఆచూకీ దొరకలా. అసలు ఏమైందో అమ్మాయిది? ఒక 10 రోజులైనా అమ్మాయిని పట్టుకోలేకపోయాం. ఎంత గొప్ప వ్యవస్థలో ఉన్నామో చూడండి. మన గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పాపే జాహ్నవి అని అమ్మాయి తప్పిపోయి 10 రోజులు అయింది. ఇప్పటివరకు జాడలేదు. మనమేమో ఢిల్లీలో మీటింగ్ అంటాం, హైదరాబాద్లో మీటింగ్ అంటాం. నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా బాలరాజు గారు? బాలరాజు గారు అంటే అదే పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాం.